హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజైతే మనం స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇసుక బూర్ల కర్రీ అనమాట. ఇసుక బూర్లు అంటే మరేం లేదండి, ఈ ఫిష్ పేరే ఇసుక బూర్లు అంటారు. సో ఇవి ఎక్కువ ఇసుకలోనే పెరుగుతాయంట, సో అందుకని చెప్పి ఇసుక బూర్లు అంటారు. సో ఇప్పుడు వీటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి. సో ముందుగా మొత్తం వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫిష్ని. ఇట్లా ఒక ఫిష్ని 2 పీసెస్ కట్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే పసుపు, కారం. కారం ఏంటంటే మనకి ఫిష్ కర్రీకి ఎక్కువే పడిద్ది అనమాట. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు అనమాట. సో ఇప్పుడు ఈ చింతపండు అంతా ఇట్లా బాగా పిచ్చికి మొత్తం ఆ వాటర్ అంతా మనం ఇప్పుడు ఈ ఫిష్లో అయితే వేయాలన్నమాట, ఈ చింతపండు రసాన్ని. సో ఈ చింతపండు రసంకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ వేయాలి. యాక్చువల్గా ఎలా అంటే ఈ చేపలన్నీ మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట ఈ చింతపండు రసం అయితే. సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమోటాలు కూడా వేసేసుకోవాలి. కొన్ని టమోటాలు అయితే ఉంచుకొని అవి ఏంటంటే మనకి మిగిలిన చింతపండు ఉంటుంది కదా, సో దాంట్లో వేసేసుకొని ఒకసారి స్మాష్ చేసేసుకుని అవి కూడా వేసేసుకున్నాను. సో ఇట్లా వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి వేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద కడాయి అయితే పెట్టేసుకొని ముందుగా మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకోవాలి. సో వేసేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇంకా ఫైనల్గా ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందాక మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు రసములో రసం వేసాం కదా ఫిష్లోకి. సో దాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేద్దాం. సో దీనిలో వేసేసి ఒకసారి వాటర్ అయితే తొలిపి పోసేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికిద్దాము. మూత అయితే పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ అయితే మూత అయితే తీయంగానే సో ఇలా అయితే ఉడుకుతుంది అనమాట. 50% అయితే ఉడికింది. సో నెక్స్ట్ అయితే మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఫైనల్గా అయితే మన కర్రీ అయితే దగ్గరగా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో దీనిపైన అంతా నూనె అయితే తేలుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ నూనె తేలడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అయితే చాలా వరకు ఉడికిపోయిందని అర్థం అనమాట. సో ఫైనల్గా చూసారు కదా ఆయిల్ అంతా ఎలా వెళ్తుందో. సో మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట, ఇసుక బూర్ల ఫిష్ కర్రీ. సో ఈ ఫిష్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మేము ఇది 5th టైమో ఏమో అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం. సో దీని టేస్ట్ అయితే చూద్దాం. సో నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట, అలా ఉంటుంది. వేడి వేడి చేపల కూర రైస్లో వేసుకొని తింటుంటే ఇంకా ఆ ఫీలే వేరప్ప, ఇంకా అసలు మాటలో వర్ణించలేమన్నమాట. సో ఫైనల్లీ మీకు ఎక్కడైనా ఇసుక బూర్లు అనేవి కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.